హాయ్ ఫ్రెండ్స్, అతని పేరు వెంకట్. విజయవాడలో ఉంటాడు. వాళ్ళది పేద కుటుంబం. వెంకట్కి ఇద్దరు అక్కలు. వాళ్ళకి అప్పు చేసి పెళ్లి చేశాడు. ఆ అప్పు తీర్చడానికి కువైట్ వెళ్ళాలి అనుకున్నాడు. కువైట్ వెళ్ళడానికి ఏజెంట్ 50,000 అవుతాది అన్నాడు. సరే, వెళ్ళాక ఇస్తాను అన్నాడు. ఏజెంట్ అన్నీ రెడీ చేసి వెంకట్ని కువైట్ పంపాడు. వెంకట్కి కువైట్లో మొక్కలను నీళ్లు పోయడం, కారు తుడవడం అదే పని. వెంకట్ పనిచేసే ఇంట్లో నలుగురు ఉంటారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు. భార్య ఇంట్లోనే ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు వెంకట్ ఇంట్లో పని చేశాక పడుకున్నాడు. అప్పుడు వాళ్ళ మేడం రమ్మని పిలిచింది. వెంకట్ ఏంటి మేడం పిలిచారు అన్నాడు. అప్పుడు వెంకట్ ఎదురుగా మేడం తన డ్రెస్ని అరటిపండు తొక్క తీసి చేతిలో పెట్టినట్టు వెంకట్ ఎదురుగా నిలబడింది. వెంకట్ భయపడిపోయాడు. ఎవరన్నా చూస్తే చంపేస్తారు మేడం అన్నాడు. అప్పుడు మేడం, నా పువ్వులో తేనె మా ఆయన తాగడం లేదు, నువ్వు తాగాలి అంటుంది. వెంకట్ ఇలా అనుకున్నాడు, నా ముఖానికి ఇంత అందమైన ఆంటీ నాకు పువ్వు ఇవ్వడమే గొప్ప. మేడం జామపళ్ళు చాలా అందంగా ఉన్నాయి. పువ్వు ఉంది. పువ్వులో నా కర్ర పెట్టి ఆ పని చేస్తుంటే అడుక్కునేవాడికి బిర్యానీ ఇచ్చినట్లు ఉంది అని వెంకట్ మనసులో అనుకున్నాడు. వెంకట్కి ఫస్ట్ బ్యాటింగ్. కువైట్ పువ్వు నలుపు వచ్చేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగా రోజు వెంకట్ని ఆ పని చేయమంటుంది. వెంకట్కి 10 రోజులు చేశాక, మేడం, నేను ఇంట్లో పనిచేసి అలసిపోతున్నాను. మీరు రోజు ఆ పని చేయమంటున్నారు. నేను చేయలేను. 2 రోజులకి లేక 3 రోజులకి అయితే చేస్తాను. రోజు అంటే చేయలేను అన్నాడు. అప్పుడు మేడం, నీ పాస్పోర్ట్, వీసా నా దగ్గర ఉంది, ఎలా బయటికి వెళ్తావు అని బెదిరించింది. వెంకట్తో 1 సంవత్సరం ఆ పని చేయించుకుంది. వెంకట్ రోజు ఆ పని చేయలేక ఎండిపోయాడు, సన్నగా అయిపోయాడు. వెంకట్కి కువైట్లో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాడికి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఓనర్ వాళ్ళతో మాట్లాడి వెంకట్ని ఇండియా పంపించారు. ఇది నిజంగా జరిగిన స్టోరీ. సో ఫ్రెండ్స్, మీరు కువైట్ వెళ్తే ఇలాంటివి జరుగుతాయి, జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.